ఈరోజు మనము ఒక స్కిన్ టైప్ని బట్టి సోప్ ఎలా ఉండాలి, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదు షాంపూస్ అందరూ కామన్గా సేమ్ ఒకటే వాడుకోవచ్చా అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. సోప్స్ పరంగా వస్తే ఫస్ట్ థింగ్ అండి, ఏ స్కిన్ టైప్ అయినా ఉండనివ్వండి. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నార్మల్ స్కిన్ టైప్, ఆయిలీ స్కిన్ టైప్, సెన్సిటివ్ స్కిన్ టైప్, అలాంటివి ఎవరైనా సరే పీహెచ్ బ్యాలెన్స్డ్ ఉంటే సోప్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇట్ షుడ్ బి క్లోజ్ టు స్కిన్ pH విచ్ ఈస్ నథింగ్ బట్ 5.5. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ డ్రై స్కిన్ పీపుల్కి అండ్ ఆల్సో సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి ఈ రెండు కామన్గా దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. అండ్ మరి ఈ సోప్స్ ఇంటర్చేంజ్ అవుతే ఏమైనా ఇబ్బందులు అవుతాయా, అంటే ఆయిలీ స్కిన్ టైప్ యూజ్ చేసే సోప్ మనం వాడాము, సో ఏమైనా ఇబ్బంది అవుతుందా? యూజువల్లీ ఏంటంటే ఆయిలీ స్కిన్ టైప్ ఉండే వాళ్ళు యూజ్ చేసే సోప్స్లో సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ కాంపోనెంట్ కానీ అండ్ ఈవెన్ రిమూవింగ్ దోస్ ఇంప్యూరిటీస్, ఆయిల్ కంటెంట్ వాష్ అవుట్ చేయడానికి సర్ఫెక్టెంట్ రిమూవల్ ప్రాపర్టీస్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండేవి వాడతాం. సో ఆల్రెడీ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ పైన యూజ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఆయిల్ సెక్రీషన్ తక్కువగా ఉంటుంది, ఆల్రెడీ చర్మం పొడిబారిపోయి ఉంటుంది. సో మరి వీళ్ళకేమో ఆయిల్ తీసేయడానికి యూజ్ చేసే సోప్ని వీళ్ళు వాడినప్పుడు స్కిన్ వాళ్ళకు ఉండే ఆయిల్ కంటెంట్ ఉన్నది కూడా డిప్లీట్ అయిపోయి ఇంకా పొడిబారిపోయి, ఆ పొడిబారిపోయిన సివియారిటీ ఎక్కువైనప్పుడు ఇంకా నల్లగా అయినట్టు అనిపిస్తుంది. సో ఆ రీజన్ కోసం పర్టికులర్లీ ఈ శాండల్వుడ్ సోప్స్ కూడా, అంటే శాండల్వుడ్ బేస్డ్ సోప్స్లో కూడా వీ హ్యావ్ సీన్ అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, స్కిన్ ఎక్కువ డ్రై అవ్వడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. యూజువలీ సీజన్ చేంజ్ అయినప్పుడు మాత్రం ఈ శాండల్వుడ్ బేస్, యూజువలీ సమ్మర్ ఎందుకంటే ఆయిలీ అయిపోయి జిడ్డుగా చెమటలు ఎక్కువగా ఉన్నప్పుడు పీపుల్ ఫీల్ కంఫర్టబుల్, బట్ ఈవెన్ ఆ సీజన్లో కూడా ఐ డోంట్ ఎంకరేజ్ మచ్ టు యూజ్ శాండల్వుడ్ బేస్ సోప్స్ అండి. అండ్ ఆయిలీ స్కిన్ టైప్ సోప్స్ మాత్రం డెఫినెట్లీ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు వాడకండి. అండ్ బట్ ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు యూజువల్ ఏంటంటే అలోవెరా బేస్డ్ సోప్స్ యూజ్ చేయడం ఈజ్ బెటర్. అండ్ పర్ఫ్యూమ్స్, ఫ్రాగ్రెన్సెస్ ఉండకపోవడం, సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి అలాంటి యాడెడ్ కాంపోనెంట్స్ ఉండేవి తీసుకోకపోవడమే బెటర్గా ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే బయోలాజికల్ అంటే హోమ్ మేడ్ సోప్స్ అని చాలా వాడుతూ ఉంటారు, బట్ ఖచ్చితంగా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే స్మాలర్ ఏరియాస్ మీద, అంటే బిహైండ్ ద ఇయర్ కానీ ఒక చోట హ్యాండ్ మీద యూజ్ చేసుకొని ఇరిటేషన్, డ్రైనెస్ లేకపోతేనే దే బెటర్ యూజ్ ఆన్ ద ఎంటైర్ బాడీ ఏరియాస్ యూజ్ చేసుకోవడం బెటర్ అండి. అండ్ ఫేస్ వాషెస్ కూడా చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ వాషెస్ మారుస్తుంటారు. పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ కోసం అని, లేదంటే పొల్యూషన్లో ఎక్కువ తిరుగుతున్నామని, స్క్రబ్ బేస్డ్ అని, చార్కోల్ బేస్డ్, కాఫీ బేస్డ్, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ చాలామంది యూజ్ చేస్తుంటారు. ఈ స్క్రబ్స్ వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అండి, అంటే బాగా పోవాలి, ముక్కు దగ్గర బ్లాక్నెస్ ఉంది, ఆయిలీనెస్ ఉంది, లేదు అంటే మాకు పొట్టులా కనిపిస్తుందని ఇంకా ఎక్కువ స్క్రబ్ చేస్తుంటారు. ఎక్సెసివ్ స్క్రబ్బింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. ఆయిలీ స్కిన్ అయితే 15 days వన్స్, డ్రై స్కిన్ అయితే మంత్కి ఒక్కసారి మాత్రమే స్క్రబ్ చేయాలి. సో డోంట్ డూ స్క్రబ్బింగ్ ఎవ్రీడే అండి. అండ్ గ్లూటథైన్ బేస్ సోప్స్ అని చాలామంది దే ఆర్ యూజింగ్ ఇట్. ఈ గ్లూటథైన్ వల్ల నిజంగా తెల్లగా అవుతారా సోప్ ఫార్ములేషన్లో వాడితే? డెఫినెట్లీ నో అండి, దట్ ఈస్ జస్ట్ ఏ మిత్. గ్లూటథైన్ లోషన్ ఫామ్ అంటే సోప్ ఫామ్లో వాడి తెల్లగవడం అనేది పాసిబుల్ అవ్వదు. సో డోంట్ స్పెండ్ సో మచ్ మనీ, ఎఫర్ట్స్ ఆ సోప్స్లో కానీ ఫేస్ వాషెస్లో కానీ అంత ఎక్కువగా స్పెండ్ చేయకపోవడమే బెటర్ అండి. అండ్ ఈ కేవలం సోప్ ద్వారానే మన స్కిన్ బాగా ఉంటుందా? లేదు. సోప్ ఈజ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ మన స్కిన్ కేర్ అండి. దాంతోపాటు మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ, క్రీమ్స్, అవన్నీ కూడా దే షుడ్ గో ఇన్ హ్యాండ్ సో దట్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ స్కిన్ కేర్. చాలామంది ఏంటంటే ఒక సోప్ మార్చేస్తే అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనుకుంటారు. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదంటే ఒక సెగగడ్డ వచ్చింది, వెంటనే వెళ్ళి ఏదో ఒక సోప్ తీసేసుకుంటారు. యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్, యాంటీ ఫంగల్ సోప్స్, లేదు అంటే ఈ మనం చాలామంది ఏంటంటే కోవిడ్ టైం నుంచి మనము యాంటీ బ్యాక్టీరియల్ బేస్డ్ ఇలాంటివన్నీ సోప్స్ ఎక్కువ కామన్గా వాడుతున్నాం. ఇవన్నీ రొటీన్గా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అండి. ఎందుకంటే మన స్కిన్ పైన సమ్ అమౌంట్ ఆఫ్ నార్మల్ బ్యాక్టీరియా ఉంటుంది, ఉండాలి కూడా. అవన్నీ కూడా మనం తీసేస్తే దెన్ యూ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. సో యూ షుడ్ సెలెక్ట్. అండ్ యాంటీ ఫంగల్ సోప్స్ అయితే వెరీ కామన్గా స్కిన్ ప్రాబ్లం రాగానే షాప్కి వెళ్తారు, తెచ్చుకుంటారు, వాడేస్తారు. నో, ఎక్సెప్ట్ మీకు పర్టికులర్గా తామర లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిబ్బము అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటని యాంటీ ఫంగల్ సోప్స్ కావాలి. లేదంటే రొటీన్ స్కిన్ కేర్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ బేస్ సోప్స్ అవసరం లేదు. అదే షాంపూస్ పరంగా వచ్చేస్తే షాంపూస్లో యూజువల్లీ మెయిన్గా పర్టికులర్లీ డాండ్రఫ్, ఫ్రిజీ హెయిర్, ఈ 2 ప్రాబ్లమ్స్కి పర్టికులర్లీ పేషెంట్స్కి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ షాంపూస్ కావాలి. ఈ యాంటీ డాండ్రఫ్లో కూడా యూజ్ చేసినప్పుడు అండి షాంపూస్ హెయిర్ లెంత్కి మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడక్కర్లేదు. యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద స్కాల్ప్, లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. అంటే ఆ షాంపూ యాక్ట్ అవ్వడానికి ఒక 10 minutes వదిలితే ఇట్ విల్ గివ్ ఎ ప్రాపర్ యాంటీ డాండ్రఫ్ ఎఫెక్ట్.
అండ్ ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినప్పుడు మెయిన్ కంప్లైంట్ హెయిర్ డ్రైనెస్ అవుతుందండి. సో యూ హ్యావ్ టు కంబైన్ ద షాంపూ యూసేజ్ విత్ ఏ కండిషనర్. అదే ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి ఇప్పుడు ముందులాగా కండిషనర్ ఒకటే వాడినా సరిపోవట్లేదు అనుకుంటే హెయిర్ మాస్క్స్ అని కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి హెయిర్ మాస్క్ని కొన్ని ఈవెన్ బిఫోర్ ఉన్నాయి, కొన్ని ఆఫ్టర్ హెడ్ బాత్ ఉన్నాయి. అలాంటివి దే కెన్ చూస్ అండ్ యూస్. దాంతోపాటు అడిషనల్గా లీవ్ ఆన్ కండిషనర్స్ వాడుకుంటే డెఫినెట్లీ ఈ ఫ్రిజీనెస్ ఆఫ్ ద హెయిర్ అనేది తగ్గుతుందండి. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.